మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం 'విశ్వంభర' గురించి టాలీవుడ్లో హైప్ రోజురోజుకి పెరుగుతోంది. బింబిసార సెన్సేషన్ క్రియేట్ చేసిన వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా తిరుమల దర్శనానికి వెళ్లిన వశిష్ఠ మీడియాను 'విశ్వంభర' రిలీజ్ డేట్ గురించి అడిగింది. దానికి ఆయన స్పందిస్తూ త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది కానీ ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది అని సమాధానం ఇచ్చారు. దీంతో ఈ సినిమా ఈ ఏడాదిలో రాలేదని 2025 చివర్లో వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చ మొదలైంది. హై వాల్యూస్ గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడమే ఆలస్యానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. ఈ సినిమా ఎంచుకున్న కథ కాన్సెప్ట్ చిరంజీవికి ఎంతో ప్రత్యేకమని అంటున్నారు. వశిష్ఠ మాట్లాడుతూ విశ్వంభర అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరిచేలా సినిమా అవుతోందని, ఇది బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని నమ్మకంగా చెప్పగలను అని అన్నారు. మెగాస్టార్ అంటేనే మాస్ కమర్షియల్ జానర్లో అదరగొట్టే సినిమాలు కానీ ఈసారి వశిష్ఠ స్టైల్లో కొత్త కథాంశం వస్తున్నారని టాక్. సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక మణికర్ణిక షూట్ నేపథ్యంలో అయితే కొన్ని కీలక సన్నివేశాలు హైలైట్ కానున్నాయి తెలుస్తోంది. ఫైనల్గా విశ్వంభర ఎప్పుడు థియేటర్లో సందడి చేస్తుందని ఇంకా క్లారిటీ రాలేదు. ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడా అని ఫుల్ ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. వశిష్ఠ మాటలు బలంగా ఉన్నా అధికారిక ప్రకటన రాకముందు స్పష్టత రాలేదనే అనుమానం ఫ్యాన్స్కి తప్పడం లేదు. ఈ సినిమా ఎంచుకున్న కథ కాన్సెప్ట్ చిరంజీవికి ఎంతో ప్రత్యేకమని అంటున్నారు. వశిష్ఠ మాట్లాడుతూ విశ్వంభర అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరిచేలా సినిమా అవుతోందని అని అన్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.